శ్రీలక్ష్మి రెసిపీస్లో చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ చాక్లెట్స్ అందరి పిల్లలకి ఇష్టం, పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టమని నాకు తెలుసు. సో ఈరోజు చాక్లెట్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిల్క్ పౌడర్, కోకో పౌడర్, పౌడర్డ్ షుగర్ అండ్ బటర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చాక్లెట్ తయారు చేసుకోవచ్చు. అండ్ మిల్క్ పౌడర్ లేని వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కోకో పౌడర్ చాలా అవసరం చాక్లెట్కి. సో ముందు మనం ఒక బౌల్లో 4 to 5 స్పూన్స్ అంటే టేస్ట్కి సరిపడ షుగర్ వేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసుకోవాలి, అది వేసుకోవాలి బౌల్. సో 5 స్పూన్స్ పౌడర్డ్ షుగర్ వేసాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. సో 5 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసాక 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ వేస్తున్నాను. సో ఇందాక 5 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అండ్ 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశాను, ఎందుకంటే మనం చేసే చాక్లెట్ కాబట్టి 4 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసాను. ఇప్పుడు బటర్ని ప్యాన్లో కరిగించి ఇందులో వేయాలి. సో మనం బటర్ని ప్యాన్లో కరిగిద్దాము. ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసి అందులో బటర్ని కరిగించేసి మనం ఇందాక సిద్ధం చేసుకున్న పౌడర్లో వేయాలి. ఫస్ట్ మనం చూసుకోవాలి, ఒక బటర్ కరిగితే ఎంత వస్తుందో అది ఆ క్వాంటిటీకి సరిపోతుందో లేదో చూసి ఇంకో బటర్ కూడా వేసుకొని ఆ క్వాంటిటీని ఇందాక మిక్చర్ పౌడర్ దాంట్లో వేసి కలపాలి. సో నేను ఇక్కడ 1 బటర్ యూజ్ చేశాను. ఇది కొంచెం కరిగాక ఇంకో బటర్ వేస్తాను. 1.5 స్కూప్ బటర్ సరిపోయింది నాకు. చూసారా, బాగా కరిగిపోయింది. ఈ కరిగిపోయినది ముందుగా మనం సిద్ధం చేసుకున్న పౌడర్లో వేసుకోవాలి. సో మీరు బటర్ లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బటర్ని నేను అందులో వేస్తున్నాను. సో ఈ మిశ్రమం చూసారా ఇలా అయింది. మనకి లిక్విడ్గా ఉండాలి కదా చాక్లెట్, ఎందుకంటే మాల్ట్స్లో వేస్తాం కాబట్టి. సో నేను దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. చూసారా ఇప్పుడు ఎంత బాగా టెక్స్చర్ చాలా సాఫ్ట్గా అయిపోయింది. సో నేను దీన్ని మాల్ట్స్లో వేస్తున్నాను. సో నేను ఇప్పుడు మాల్ట్స్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసి దీనిపైన ఆ సిరప్ వేస్తున్నాను. సో ఆ సిరప్ నేను నార్మల్గా వేసేయచ్చు, కొన్ని నార్మల్గా వేస్తాను, కొన్ని కాజు నట్స్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వేస్తాను, కొన్ని వెనిలా ఎసెన్స్ కలిపి వేస్తాను. మీ ఇష్టం, మీరు నార్మల్గా వేసి దీన్ని రీఫ్రిజర్లో పెట్టుకోవచ్చు. ఓకే, ముందు మనం ఆ సిరప్ని దీంట్లో వేద్దాం. సో నేను ఒక మిశ్రమంలో నార్మల్ ఇందాక మనం చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, చాక్లెట్ లిక్విడ్, అది వేసుకున్నాను. ఇంకో రోలో నేను ఆల్మండ్స్ వేసి ఆ లిక్విడ్ వేస్తున్నాను. అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో నేను ఇలా ఒక కాజు నట్ వేసాను. ఫస్ట్ ముందు లిక్విడ్ వేసి దానిపైన ఒక కాజు నట్ వేసి మళ్ళీ సో దాన్ని కవర్ చేశాను. ఇలా అన్నీ ఫిల్ చేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు బాదం వేస్తున్నాను, ఇందాక కాజు నట్స్ వేసినట్టే ఇందులో కిస్మిస్ వేసాను. సో సేమ్ ప్రాసెస్, దీనిపైన మళ్ళీ ఆ లిక్విడ్ పోసుకొని కవర్ చేయాలి. లవ్లీ. సో ఇప్పుడు నేను ఈ మిగిలిన మిశ్రమాన్ని వెనీలా ఎసెన్స్ వేసి మిగతా దాంట్లో ఫిల్ చేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ ఇలా ఉంటుంది. సో ఇది మార్కెట్లో దొరుకుతుంది, దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. సో నేను ఇలా అన్నిటినీ ఫిల్ చేసేసాను. ఇది రీఫ్రిజిరేటర్లో ఒక 5 hours పెడితే కనుక చాలా గట్టిగా ఉంటుంది. సో మనం దాన్ని టేస్ట్ చేయొచ్చు. ఓకే, నేను దీన్ని రీఫ్రిజిరేటర్లో పెడుతున్నాను. రీఫ్రిజర్లో పెడితే కనుక చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ, చాలా ఈజీ అండ్ చాలా ఈజీగా చేయొచ్చు. మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.